ఏ సావిత్రక్క నీ కూతురు పాస్ అయిద్దా? కౌసి ఎప్పుడు పాస్ అవ్వాలా? బడికి పోతే పాస్ అవుద్ది గాని అబ్బాయిలతో కలిసి ఆటకపోతే ఎట్టా పాస్ అవుద్ది? పొలంలో పనిచేసి బతికేటోళ్ళం మంచం ఉన్నంతలో కాలు ముడుచుకోవాలి గాని క్రికెట్ లో సాధిద్దామని వెళ్ళటమేంటి? మరి ఆశ కాకపోతే అదే నా కూతురు ఆ మాదిరి చేస్తే కాళ్ళు చేతులు ఇరిసి పొయ్యిలో పెట్టేదాన్ని, లేదా ఏ ఏదో ఒక ఇచ్చి కట్టబెట్టేదాన్ని. ఏందే సావిత్రి, నీ కూతురు గురించి అంటుంటే ఏం పట్టనట్టున్నావు? నా గురించి నా వెనక్ కూడా ఏదైనా గుసగుసలాడుకోవడానికి భయపడే ఆడాయి ఈ రోజు పొడుచుకు తినే కాకుల్లా నా ముందే అరుతున్నాయి. మహారాజుల బతికి నేను అందరి ముందు సవాలు చేసి ఇప్పుడు వాళ్ళ ముందు తలెత్తుకోలేక తప్పించుకు తిరుగుతున్నాడు. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల. కౌసి ఎరగదీసుద్ది, ఇస్త్రీ చేసుద్ది అని నిన్ను పొగిడినోళ్ళంతా ఏమయ్యారు? ఓ అబ్బో, ఈ అమ్మాయి వైజాగ్ పోద్దంట, ఈ అమ్మాయి క్రికెట్ ఆడుద్దంట అని ఊళ్ళో వాళ్ళు చేసిన ఎకసెక్కాలని నిజం చేసావు కదే. ఆడెవడు నువ్వు ఆటకి పనికిరావంటే నువ్వు ఈడ సావింట్లో కూర్చున్నట్టు కూర్చుంటావా? ఏయ్, ఆడన్న మాటకు భయపడుతున్నావా లేతే ఆటకు భయపడుతున్నావా? ఇదిగో, ఏదన్నా కావాలంటే ఊరికి ఆశ పడితే సరిపోదే, పట్టుబట్టి సాధించాలా. తప్పు లేకుండా ఇంట్లో కడుగు పెట్టి చూడు, కాళ్ళు కొట్టి పొయ్యిలో పెడతానేమనుకున్నావు. ఆడి గెలిచిన దానికంటే పోరాడి గెలిచిన దానికే గుర్తింపు ఎక్కువ ఉంటది. మన అమ్మాయి బ్యాటింగ్ కి దిగిందిరా. ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి వచ్చింది. బౌలింగ్ లో తను చూపించిన మ్యాజిక్ బ్యాటింగ్ లో కూడా చూపించగలదో లేదో, ఎందుకంటే టీమిండియా ఇస్ అండర్ టెరిబుల్ ప్రెషర్. ఇండియాకి ఇప్పుడు 3 balls మాత్రమే మిగిలిన్నాయి. ఫస్ట్ బాల్ ఇంటర్నేషనల్ కెరీర్ లో యాజ్ ఎ బ్యాట్స్మెన్ కౌశల్ అన్న మొదటి బంతి లెగ్ సైడ్ బ్యాట్స్మెన్ హ్యూజ్ సిక్సర్ ఫర్ టీమిండియా. ఇండియన్ టీమ్ కి మళ్ళీ హోప్ వచ్చింది. గ్రేట్ ప్లేయర్. నన్ను ఎక్కడ దాచారండి ఈ కౌశల్ కృష్ణమూర్తిని? బౌలింగ్ లో హ్యాట్రిక్. 5 runs తీస్తే చాలు ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచినట్టే. అదే ఈ మ్యాచ్ ఇండియా గెలవాలంటే 2 balls లో 5 runs ఇవ్వకూడదు, లేదా ఒక వికెట్ తప్పకుండా తీరాలి. కృష్ణమూర్తి క్రికెట్ లో ఇండియా ఓడిపోయిందని మా నాన్న ఏడ్చారు సార్. అందుకని నేను ఇండియా తరపున ఆడి గెలిపించి మా నాన్నని సంతోషపెట్టాలి సార్. సాధించిందిరా నా కూతురు.